మనం ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కేవలం గడిచిపోయే నీడ లాంటిది. అనే ఒక నిద్రావస్థ మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా పరమాత్మతో సమానంగా మిమ్మల్ని చూపెట్టే అవస్థ ఏదన్నా ఉంది అంటే కేవలం నిద్రే. ఈ బుద్ధికి మనసుకి ఈ పాండిత్యానికి అర్థమయ్యేది కాదు. మీరు ఎదగాలి. అంత నిర్మలమైన మనసుకు మన మనసు ఎదిగిన రోజున, పవిత్రమైన రోజున అది సాధ్యం. బాగా సత్యం చెబుతున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. పొద్దున లేచి మెలుపు వచ్చిన తర్వాత పడుకునేంత వరకు మనం పొందుతున్న అనుభవం, పొందుతున్నాం అనుకున్నది వర్తమానంగా అనుకుంటున్నాం, కానీ కేవలం గతం మాత్రమే. నిజంగా మనకి పరమాత్మ అనుభవమైన, దర్శనమైన, లేదా లోపల ఆత్మానుభవమైన గురువు నిజంగా మనకి అనుగ్రహం చేసిన ఒక పరమ ఉత్కృష్టమైన జ్ఞానం ఏదైనా లభించినా కూడా ఈ ఇంద్రియాతీతమైనది మనసుకి, బుద్ధికి, దేహానికి, ఈ లోకానికి సంబంధించింది కాదు. నిజమైన అనుభవం అది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకంలో 120వ చాప్టర్ 4వ పేరా. చైతన్యము అంటే ఇక మనకి మెలుపు వచ్చిన తర్వాత తెలిసేదంతా చైతన్యంలో భాగమే. ఇదంతా చైతన్యమే. మన పంచేంద్రియ జ్ఞానం అంతా కూడా చైతన్యమే. ఈ చెయ్యి కదిలినా, కన్ను కదిలినా అంతా చైతన్యమే. ప్రతి కదలిక చైతన్యంలో భాగం, ప్రతి అనుభవము చైతన్యంలో భాగమే, ప్రతి అనుభూతి చైతన్యంలో భాగమే. తల్లిదండ్రులు చనిపోయిరి, వారు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడదురు అంటే జన్మనిస్తారు. జన్మ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ వల్ల మనకు ప్రయోజనం లేదు కదా. బాధపడితే కూడా లేదు, సంతోషపడితే కూడా లేదు. ఇంకా దీని అర్థం ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మనకి పోయినసారి చెప్పినట్టుగా భావం వచ్చిన తర్వాత అంటే మెలకు రాగానే అన్నీ తెలుస్తాయి మనకి, తెలియబడుతుంది అనుకున్నాం. ఇక తెలియబడేదంతా కూడా దాన్నే భావము అంటారు. అనుభవంలోకి వచ్చేదంతా భావమే. భావంలోకి అనుభవం వస్తుంది, అనుభూతి వస్తుంది, ఇదంతా భావమే. అట్లాంటిది తల్లిదండ్రుల్లాగా ఎంత ఇందులో ఎంత గంభీరమైన లోతైన అర్థం ఉంది అంటే ఒక మాట మీ అందరికీ చెప్పాలి, సాధకులకి అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు మనందరం కూడా అనుభవం అంటున్నాం. మెలుపు వస్తుంది. మెలుపు వచ్చాక మనకి పంచేంద్రియాల ద్వారానేగా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, చర్మం ద్వారా, నాలుక ద్వారా అనుభవం పొందుతాం. ఇదేగా అనుభవం అంటే. ఇది కాక అనుభవం ఉందా? లేదు కదా. సరే, స్వప్నంలో కూడా మళ్ళా అదే అనుభవం దీని ద్వారానే. ఇక గాఢ నిద్రలో కూడా ఒక అనుభవాన్ని పొందుతాం, శాంతిని, ఆనందాన్ని. లేచి మళ్ళీ దీని ద్వారా చెప్పాల్సిందే. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏమొచ్చిందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు. ఓ శాంతి, ఆనందం వచ్చిందని లేచాక కదా చెబుతాం దీంతో, అంతేగా. అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు మనం అనుభవం అనుకునేదంతా కూడా ఇంద్రియ జ్ఞానము గతమే కదా, కాదా? ఏ మాస్టర్? పోనీ ఇది కాకుండా అయితే మీరు ఒప్పుకుంటామా? ఎవరో ఒక 10 కిలోలు బంగారం తీసుకొచ్చి మన నిద్రపోతున్నప్పుడు అక్కడ పెట్టి ఇది మీదే అని చెప్పి లేచేసరికి తీసుకెళ్ళిపోయారు అనుకోండి.
లేదు పరమాత్మ పరమశివుడు వచ్చి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయారు. తెలియదు. మీకు కనపడాలి, అది మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే. తులసీదాసు వారి విషయంలో శ్రీరామచంద్రుల వారు 3-4 పర్యాయాలు ఆయన దర్శనం ఇచ్చారట అనేక రకాలుగా. ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆంజనేయ స్వామి ఏమో వచ్చినవాడు రాముడే అంట, మనకు తెలియద్దు అంట. వీడికి తెలియాలి, ఒకటి కనపడాలి. ఇంద్రియానుభవాలకి అవటం ఒకటి, మళ్ళీ తెలియటం ఒకటి, రెండు ఉండాలి. అనుభవం ఒకటేగా, తెలియాలి. మళ్ళీ తెలియకపోతే ఒప్పుకోం మనం. కానీ దీన్నే అనుభవం అంటాం కాదా? ఏం రవిశాస్త్రి గారు, అనుభవం దేన్నంటాం చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, దీన్నేగా అనుభవం అంటాం. సరే, ఇప్పుడు నేను ఇక్కడ లేను, మీరు నన్ను చూడట్లేదు అంటాను అనుకోండి, ఏమంటారు మీరు? బహుశా ఆయనకి సరిగా ఏదో కొద్దిగా తేడాగానే ఉన్నారు, ఎందుకో ఏదో తేడా ఉంది, ఏజ్కి తీసుకెళ్ళాలంటారు కాదా? ఈ ప్రత్యక్షంగా ఈ ఇంద్రియాలకు కనపడుతుందని కాదని ఎలా అంటాం? ఒకవేళ ఇంద్రియానుభూతి లేకుండా అవునని ఎలా అంటాం? అనుభవం అంటే ఇంతే మనకి. వాస్తవం ఏంటో చెప్పనండి. సత్యం ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, నిజంగా అనుభవం అంటే గాఢ నిద్రపోయిన తర్వాత మనకేం తెలియట్లేదు కదా. సరే, అక్కడ ఆనందము శాంతం లేచాక చెబుతున్నాం కదా, పొందాం కదా, పర్లేదు. కానీ ఏం తెలియట్లేదు కదా, ఉన్నాం కదా, అది తెలియట్లేదు కదా. కొన్ని ఏం లేదు కదా, అది తెలియట్లేదు కదా. ఏమీ తెలియట్లేదు కదా, అయినా ఉంది కదా. ఉంది కాబట్టి లేచాక చెబుతున్నాం కదా. ఉంది తెలియట్లేదు, తెలియకుండా ఉంది, ఉండి తెలియట్లేదు కాదా? నేను కొంచెం వేగంగా మాట్లాడుతూ ఇటు చెబుతున్నా కానీ ఇది అందరి అనుభవమేగా కాదా? అసలు నిజంగా అనుభవం అంటే అండి, ఈ ఇంద్రియ అనుభవాలు కాదండి. ఈ దేహం ద్వారా భావం వచ్చిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత ఈ అనుభవం కూడా కాదు. అనుభవం అంటే ఏమీ తెలియని స్థితి ఏదో ఉందో, తెలియని స్థితిలో నాకేం అనుభవం కాలేదని తెలియదు అంటాం కదా. నిజంగా అనుభవం అంటే ఏం తెలియదండి. నిజంగా మనకి పరమాత్మ అనుభవమైనా, దర్శనమైనా, లేదా లోపల ఆత్మానుభవమైనా, గురువు నిజంగా మనకి అనుగ్రహం చేసిన ఒక పరమ ఉత్కృష్టమైన జ్ఞానం ఏదైనా లభించినా కూడా ఈ ఇంద్రియాతీతమైనది, మనసుకి, బుద్ధికి, దేహానికి, ఈ లోకానికి సంబంధించింది కాదు నిజమైన అనుభవం అది. కానీ మనకి ప్రమాణం ఇదే, ఇదైతేనే రేపు దేవుడు కూడా మన ఇట్లా కనపడితేనే నమ్ముతాం. కనపడ్డాడు ఎందుకంటే ఆయనకి ఇదే సత్యం, మనకి ఇదే సత్యం. పరమాత్మకి ఏది సత్యమో మనకు అది సత్యం. మనకి ఏది సత్యమో పరమాత్మ నీకు కాదు, సత్యమే ఆయన ఇవ్వాలి. ఈశ్వరుడైనా గురువైనా, సరంజన్ గారు, ఈశ్వరుడైనా గురువైనా సత్యాన్ని ఇవ్వాల్సిందే. కానీ మన బ్రహ్మంలో పెట్టడండి. గురువైనా అదే కాలాలుగా ప్రశ్నలు చెబుతూ, జాతకాలు చెబుతూ, మనకు అనుభవాలు ఇస్తూ, మహత్తులు చేస్తూ వెళ్ళేవాడు గురువు కాదు. ఎంతో కొంత గురువును కలిసిన ప్రతి క్షణం కూడా ఆయన సంపర్కంలో ఎంతో కొంత అజ్ఞానాన్ని దూరం చేస్తేనే ఒక గురువు యొక్క ప్రయోజనం. లేకపోతే లౌకిక జీవనంలో ఎంతోమంది మనం ప్రశ్నలు చెప్పించుకోవచ్చు, జాతకాలు చెప్పించుకోవచ్చు, అనుభవాలు చూడవచ్చు, బోల్డన్ని అనుభవాలు జరగవచ్చు. మహత్తులు మహత్తంతా ఏమిటి అంటే, నిన్ను అటువైపు పంపితేనే సత్యం. ఎంతో కొంత గురువు దగ్గరికి వచ్చిన సమక్షంలో వారిగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జ్ఞానం ఇచ్చి పంపాలి. అట్లా అయితేనే ఈ సనాతన భారతీయ ధర్మం. అంతేగాని మన మాయలోకి జరిపేది కాదు. ఒకవేళ మనకి మహత్తు ఏదైనా జరిగినా, ఒకవేళ మన భవిష్యత్తు గతాలు తెలిసినప్పటికీ కూడా, తెలుసో తెలియకో వాళ్ళ మాయలో పడిపోతాం. అది మాయలో భాగమే. ఇప్పుడు ఈ క్షణం నేను ఆపాను. నేను ఏం తెలియదు, మీకు ఏం వినపడలేదు, ఏం చెప్పలేదు కదా. ఈ మౌనమే నిజమైన బోధ అసలు. కానీ సరే, ఇది ఒక ప్రయత్నం మంచిది. ఇదే మనకి నమ్మకం, ఇష్టం కూడా. ఇంద్రియానుభూతికే మనకి ఉంది. ఇంద్రియాల యొక్క
ఇంద్రియానుభూతి ఎట్లాంటిది అంటే ఫ్రాంక్గా చెబుతున్నాను నేను, మనం అనుభవించే ఈ ప్రాపంచిక అనుభవం కానీ, ఈ దేహం ద్వారా పొందే ఏ ఉత్కృష్టమైన అనుభవం కానీ, సుఖం అనండి దుఃఖం అనండి, ఎట్లాంటిది అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే, మీకు ఇస్తర్లో రుచి కోసం అంత వేస్తారు కదా, అట్లాంటిది. రుచి చూపెడతారే, రుచి చూపెట్టింది రుచి తెలుస్తుంది, ఇంకా కోరిక పెరుగుతుంది, పైపెచ్చు, కడుపు నిండదు, మనసుకు తృప్తి కాదు, అది సుఖము కాదు. కాఫీ మీద నురగ ఎట్లుంటుంది చెప్పండి, ఏ టేస్ట్లో ఉంటుంది? కాఫీలానే. పాల మీద నురగ. ఇప్పుడు ఈ అనుభవాలన్నీ కూడా ఈ ఇంద్రియాల ద్వారా మనం పొందేది. నేను దేవుని చూడాలనుకున్నా, ఒకవేళ రేపు ఏదో సాధిస్తాను, నాకేదో దర్శనం అవుతుంది అనుకున్నా కూడా ఎట్లాంటిది అంటే ఒక నీడ ద్వారా మనం నేను లేకుండా నీడ లేదు కదా. అట్లానే మనం పొందేదంతా, ఈ ఇంద్రియాల ద్వారా పొందేదంతా కూడా ఒకవేళ దైవ దర్శనమైనా కూడా ఒక చిన్న శతాంశం కూడా, సహస్రాంశం కూడా ఉండదు. ఇంతే ఈ ఇంద్రియానుభూతి, అనుభవం. కానీ ప్రమాణం ఇదే మనకి కదా, ఇదే కదా ఆదరిస్తాం, అనుసరిస్తాం, అనుకరిస్తాం. కానీ ఇది ఎట్లాంటిది అంటే లవలేశమే. ఇది కూడా లేకుండా ఉండి ఒకవేళ ఏదైనా అనుభవం ఉంటే ఉంది, అనుభవం ఉంది. ఇంద్రియాలకు అతీతమై, నీ మనసుకు అతీతమై, నీ దేహానికి అతీతమై, నీ ఇంద్రియాలకు అతీతమై నువ్వు పొందే అనుభవం ఒకటి ఉంది. ఎంత గొప్పది అంటే అది పూర్ణం. కానీ అది మనకి తెలియదు. ఎందుకు? అలవాటు పడ్డాను నేను. ఇది అర్థం కావాలంటేనే ఎందుకో ఇది ప్రయాణం అంతా కూడా. తల్లిదండ్రులు చనిపోయేది అని ఎందుకు చెబుతున్నారు ఇంత గంభీరమైన మాట అంటే, మనకి ఎరుక తర్వాత వచ్చినటువంటి ఎరుక మరియు ఈ తెలియటం అనే ప్రక్రియ, చైతన్య ప్రక్రియ కలిసిన తర్వాత ఏర్పడే అనుభవాలన్నీ కూడా పోయిన తల్లిదండ్రులు లాంటివే. ఒక రకంగా అండి, ఒక రకంగా ఎట్లాంటిది అంటే, మీ నాన్నగారు పోతూ పోతూ, మన అమ్మ నాన్న పోతూ పోతూ మీ పేరుతో 1,00,000 కోట్లు ఆస్తి రాసి పెట్టా అన్నారు అనుకోండి. ఏవి కాగితాలు ఇవే, వేలు ముద్దలు కావాలి, కాగితాలు కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి, వీలునామాలు కావాలి. ఏది అంటాం మనం. కాబట్టి ఇప్పుడు మీరున్నారు, ఒక మాట చెబుతాను నేను, మీరందరూ కూడా ఈ క్షణంలో భగవంతుడి యొక్క, పరమాత్మ యొక్క, సద్గురువుల యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్పాను అనుకోండి, మీరేమంటారు చెప్పండి? ఎందుకండి ఇట్లాంటి మాటలు చెబుతారు? ఏది ఉంటే కనపడాలి కదా, మాకు తెలియాలి కదా అంటారు. దేనికి విలువ ఇచ్చాం మనం? చనిపోయిన తల్లిదండ్రులకు ఇచ్చిన విలువ లాంటిదే. వాళ్ళ కోసం ఏడుస్తాను చూసారా? బతికుండగా పట్టించుకోము, బతికుండగా వాళ్ళు ఏ రకంగా పట్టించుకోము. మనకి సెల్ ఫోన్, ఇప్పుడు నాకేమనిపించింది, నిన్ననో మొన్ననో అనిపించిందండి, ఈ లోకంలో మన దేహం కంటే, మన చర్మం కంటే, గురువుగారు చెప్పారు, నీ మనసు అంతకంటే కూడా పరమాత్మ నీకు దగ్గరవాడు అన్నాడు. నీ చర్మం కంటే దగ్గరవాడు అన్నారు సద్గురు శివానంద భగవానుడు వారు. కానీ అదేమో పెద్ద మనకి తెలియలేదు. కానీ ఈ లోకంలో అత్యంత ప్రీతికరమైన వస్తువు ఏది ఉంది అని అంటే, కోట్ల రూపాయల ఆస్తి కంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే, ఈ జన్మకు కారణమైనటువంటి ఈశ్వరుడు కంటే కూడా ఒక వస్తువు ఉంది ఈ లోకంలో. చెబుతారా ఎవరన్నా? అత్యంత ప్రీతికరమైంది, అసలు వదిలిపెట్టలేనిది, అందరూ ఇష్టపడే వస్తువు ఒకటి ఉంది. ఏంటి అది చెప్తారా శాస్త్రి గారు? దేహం, ప్రాణం. దేహం తెలియట్లేదు కదా, సరే కానివ్వండి, చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్ తీసుకోండి. అత్యంత ప్రీతికరమైంది మీ పిల్లలకి కూడా, చివరికి ఈశ్వరుడు వచ్చా కూడా మీరు పట్టించుకోరు. అట్లాంటి వస్తువు ఒకటి ఉంది మన దగ్గర. ఏంటది? సెల్ ఫోన్. పిల్లలు కూడా మీతో ఏం మాట్లాడరు, అలా చూస్తూ ఉంటారు గంభీరంగా.
ఏమిటో వస్తాయో తెలియదు, వాళ్ళ లోకం వాళ్ళదే. ఖాళీ దొరికితే అదే. ఈ ఈశ్వరుడు నీకు అత్యంత సమీపమైన వస్తువు, పరమేశ్వరుడి కంటే కూడా ప్రీతికరమైన వస్తువు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా వస్తువు. పోతే పోతా, కానీ ఇది ఒక నెట్టు పోతే విలువల్లో ఆడిపోతాం. అత్యంత ప్రీతికరం. అవునా? ఇళ్లలో మీతో ఎవరికైనా టైం ఇస్తున్నారా? ఎవరు టైం ఇవ్వరు. పిల్లలు అసలు టైం ఇవ్వరు. వాళ్ళ వ్యాపకాలన్నీ పోగా అత్యంత ప్రీతికరమైన వస్తువు మీకు ఎవరు టైం ఇవ్వరండి. ఒకవేళ మా పిల్లలు మమ్మల్ని చూస్తారనే ఆశ బ్రహ్మ ఉంటే వదులుకోండి ఈ క్షణం, ఈ రోజే కాశీపోయి వదిలిపెట్టిరండి. ఒకవేళ అది బ్రహ్మ మాత్రమే. అట్లానే మనకి మెలకు వచ్చాక అన్నీ తెలుస్తున్నాయా తెలియక తేలిక చెబుతాం మీకు. అంత లోతైన మాటలమ్మా ఇవి. ఈ నిసర్గదత్త మహారాజు గారు అర్థమవటం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అమ్మ నాన్న పోయారు, పోయిన వాళ్ళ సంగతి చెబుతాం. ఉన్నవాళ్ళు ఉంటే ఉన్నారులేండి. తల్లిదండ్రులు పోయారు, వాళ్ళ వల్ల ఏమన్నా లాభం ఉందా? కొన్ని తాత ముత్తాతలు పోయారు, ఏమన్నా ఉందా? ఏడిస్తే లాభం లేదు, వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు. వెళ్ళిపోయారు, వాళ్ళు గతించిపోయారు. గతం గత అంటారు, ఏదో పెడతారు. అట్లానే మీకు మెలకు వచ్చింది, వచ్చాకనే ఇంత అనుభవం పడుకునేంత వరకు. చివరికి నిద్రలో పొందే ఆనందం కూడా మెలకు వచ్చాకనేగా. అంటే మెలకుతోనే అన్ని, సమస్తం కూడా మెలకుతోనే అన్ని అనుభవాలు. అది ఎట్లాంటిది అంటే, ఈ మెలకు వచ్చిన తర్వాత మీకు తెలిసిన తర్వాత తెలిసిన అనుభవం, మీరు పొందిన అనుభవం, అనుభూతి ఎట్లాంటిది అంటే పోయిన తల్లిదండ్రులు లాంటిది. అంతే. ఇంత లోతైన మాట ఇక్కడ చెప్పారు. మీకు ఇది కొంచెం కష్టమే. ఎంతో సాత్వికంగా చక్కగా మిరపకాయ బజ్జీలు 40 రోజులు మానేస్తే కానీ ఇది అర్థం కాదు. సాత్విక ఆహారం తింటే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఈ ఆహారంతో అర్థం కాదు. పిజ్జా బర్గర్లతో, పేస్ట్రీ ఫుడ్స్తో, ఫాస్ట్ ఫుడ్స్, హోటల్లో ఫాస్ట్ ఫుడ్స్ అని రాస్తారు. స్పీడ్ కానీ అది పిఎన్ రాయాలి అక్కడ. మీకు అర్థమవుతుందండి. ఈ నిసర్గదత్త మహారాజు వారు ఏం చెబుతున్నారంటే, తల్లిదండ్రులు పోయిన తర్వాత ఎట్లాంటి ఉపయోగం ఉందో. ఏముంది? ఏం లేదు కదా వాళ్ళ వల్ల. మీరు ఏడ్చినా మొత్తుకున్నా, ఇప్పుడు మా అమ్మ నాన్న గుర్తొస్తూనే ఉన్నారు, మా తాతయ్య గుర్తొస్తే మనకు పరిచయం వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు. ఒకటి ఏం లాభం లేదు. అట్లానే ఎంత బాగా చెబుతున్నారంటే, ఈ మెలకు వచ్చాక ఎరుకు వచ్చింది కదా మనకి. ఇవాళ వచ్చిందా రాలేదు ఎరుక? ఏమన్నా ఇంకా రాలేదు మాకు మెలకు అని అంటారా? ఏమో వచ్చింది కదా మెలకువ. ఇప్పుడు మీకు అన్ని అనుభవాలు ఉన్నాయిగా. మనవలు, మనవరాళ్ళు, పిల్లలు, ఆస్తులు, నగలు, కార్లు, సంపదలు అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉన్నాయి కదా. చివరి జ్ఞానం కూడా. ఏదన్నా కానివ్వండి, ఈ మెలకు వచ్చాక రావాల్సిందే. కొన్ని అజ్ఞానమైన, నాకు కాలేదనో అయిందనో, అయిందన్న సంతోషము, కాలేదన్న బాధో ఎప్పుడు వస్తుంది చెప్పండి? మెలకు వచ్చాకనే వస్తాయి. అది ఎట్లాంటిది అంటే పోయిన తల్లిదండ్రులు లాంటిది. అంత లోతైన మాట ఇది. చాలా ఈ ఒక పేర అండి సమస్త సారం, ఉపనిషత్తుల యొక్క సారం అది. ఒకవేళ మీకు ఈ జ్ఞానం వచ్చిందనుకోండి, ఇవాళ ఏమండి మీరే అంటున్నారు ఇవంతా వారు చెప్పారా? ఆ జ్ఞాని చెప్పారండి, నిసర్గదత్త మహారాజు చెప్పారా? మీరు చెబుతున్నారు మీకు ఏదో ఇవాళ ఏం తినొచ్చారో అని నేను అంటా. కాదండి, చూడండి ఏమన్నారు ఆయన చివరిలో. జ్ఞానికి తన ఆత్మసాక్షాత్కారం వలన కూడా ఏం ప్రయోజనం లేదు. దీంతో అయ్యేది ఏదైనా కానీ, మీ జ్ఞానం వచ్చినా మీరు సాధన చేయండి, ఏం చేసినా, రావణాసురులు లాంటి వాళ్ళు కూడా ఏం చేసినా చివరికి ఈ ఎరుకతో, ఈ ఎరుక వచ్చి ఎరుక కాకుండా ఎరుగుబడింది ఏదైనా అట్లా అందాం. ఎరుక గొప్పది. ఎరుగుబడింది ఏదైనా, మీరు సంపాదించింది ఏదైనా, పోగొట్టుకున్న వస్తువుతో పొందే ప్రయోజనం లాంటిదే. ఇప్పుడు మనం పోయిన సంవత్సరం హనుమతి ఏం చేసుకున్నామో చేసుకోలేదు. ఎంత మంచి ఆహారం తిన్నాను చెప్పండి, ఎంత పండగలా చేసుకున్నాం, ఏం తిన్నాను చెప్పండి? చెప్పలేదు. అంటే రెగ్యులర్గా అప్పాలు చేస్తారు కాబట్టి అప్పాలు పెట్టారండి అంటారు. అట్లా కాదు, ఏం గుర్తులేదు. పోనీ అది తినటం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? గుర్తు వల్ల. అట్లాంటిదే ఈ మెలకు వచ్చాక మీరు ఒకవేళ ఏం సంపాదించినా, ఎంత గొప్పదైనా, ఎంత ఉత్కృష్టమైందైనా, అది ఎట్లాంటిదంటే చనిపోయిన తల్లిదండ్రులు. జ్ఞానికి కూడా జ్ఞానానికి ఏ
ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దీనివల్ల నిశ్చింతగా ఉండండి. జ్ఞానం రాలేదని కానీ వచ్చిందని కానీ బాధ కాదు. ఈ ఇంద్రియాలతో శాస్త్రి గారు మీకు అర్థమైంది, లోతైన మాట మీకు అర్థమైంది. శ్రమ తీసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి. మీరెవరండి? రాజేంద్ర ప్రసాద్ గారు వెనక మీరే. సదంజన్ గారిని చూపెట్టకండి, మీరెవరు? మీ ఫ్రెండా? దీనికి ఎంత ప్రయోజనం అంటే, ఏదో ఇవాళ మెలకు వచ్చాక మనం సంపాదించేదంతా ఎంత ప్రయోజనం అంటే రుచి చూడటం లాంటిదే, అంతే. రుచి జ్ఞాపకం రావటం లాంటిదే. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ సంవత్సరం మామిడి పళ్ళు తిన్నారా మీరు? బాగా మంగిన పళ్ళు రసాలు, ఉలవపాడు రసాలు తిన్నారా? ఏం ప్రయోజనం దానివల్ల? ఇప్పుడైతే ఆ రుచి జ్ఞాపకంగా ఉంది కానీ కడుపు నిండదు, తృప్తినివ్వదు. నమస్కారం అండి. ఎవరో వారి కుర్చీ వేయండి, ఎవరో వారు కుర్చీ వేయండి, కుర్చీలో కూర్చోండి. ఎవరు మీరు? అందుకని ఏంటంటే మీకు అర్థమవుతుందా అండి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఇంట్లో నగలు ఉన్నాయి, చాలా నగలు ఉన్నాయి, ₹1,00,000 నగలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒంటి మీద లేవు, చేతిలో పైసా లేదు. ఏమైనా ప్రయోజనం ఉందా? బ్యాంకులో ఎంత డబ్బు ఉన్న ప్రయోజనం ఉంది? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది బాగా సత్యం చెబుతున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. పొద్దున లేచి మెలకు వచ్చిన తర్వాత పడుకునేంత వరకు మనం పొందుతున్న అనుభవం, పొందుతున్నాం అనుకున్నది వర్తమానంగా అనుకుంటున్నాం కానీ కేవలం గతం మాత్రమే. పోయిన తల్లిదండ్రులు లాంటి వాటిదే. జ్ఞానం అంత లోతైన విషయం ఇది. మీకు ఇప్పటికిప్పుడు భగవత్ సాక్షాత్కారమైనా కానీ ఎట్లాంటిది అంటే సత్యం కాదు. మరి ఎట్లా అండి? ఇదంతా అబద్ధమా? ఇదంతా అబద్ధమా అంటే, ఒకవేళ మీ ఇంద్రియాలకి మీకు తెలియబడింది కాకుండా ఒకవేళ అనుభవం ఏదన్నా, ఇంద్రియానుభూతికి అతీతమైన అనుభవం ఏదన్నా మీకు ఉంటే అది ఏదన్నా మీరు దానికి వాల్యూ ఇవ్వాలి. దీనికి ఇవ్వకండి, దీనికి ఏం లేదు. సరే, రెండో పేరాలకు వచ్చేద్దాం. 5వ పేరాలో, ఎన్ని ప్రయత్నములు చేసినను కాపాడలేని దాన్ని కాపాడుటకై ప్రతిజీవి ప్రయత్నించుచుండును. రక్షణ కోరుకున్నది శాస్త్రమైనది కాదు. ఎవరి సహచర్యములు ఏది మిగిలి ఉండదో ఆయన నువ్వు ఏమని పిలిచెదవు? ఆయన్ని ఏ విధంగానూ వర్ణించలేము. ఆత్మజ్ఞానం యొక్క రొట్టెలను ఎన్నటినీ ఒకరు కాల్చగలరు. ఆత్మ ఏ గుణముల చైతన్యను గుర్తించబడగలదా? ఇందాక నేను ఎంతసేపు చెప్పింది ఇప్పుడు చెబుతున్నా. ఇది నేను చదివి చెప్పట్లేదండి. ఇప్పుడు మనది ఎట్లా ఉంది అంటే, భగవద్ అనుగ్రహం ఎలా ఉందంటే, మనం చెప్పుకునేదే ఆయన బలపరుస్తున్నారు, గురువు లక్షణం అది. సరే కానివ్వండి. నీవు నీ దేహాత్మ బుద్ధి ద్వారా భౌతికమైన ఆధ్యాత్మికమైన శ్రేయస్సును పొందగోరిదవు. కానీ శరీరము నీ నిజతత్వము కాదు. ఈ శరీరము పని చేయించువాడు ఎన్నడూ ఎవరూ చనిపోవటం చూడలేదు. దేహాత్మ బుద్ధి ఏ బాధ్యతనంతరం తనపై వేసుకొని గర్వించుచుండును. దాని ఫలితముగా అది దుఃఖములకు మూలమవును. అత్యద్భుతమైన పేర ఇది. ఉపనిషత్తు వాక్యం అంతే. ఇది చివరి వాక్యం. ఏదన్నా చివరి మాట వేదాంతము అంటే చివరిగా తెలుసుకునేది ఏదైనా మాట ఉంది అంటే ఇదే ఆరంభం, ఇదే చివరి. ఇప్పుడు మనం అనుకుంటాం పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, ఇందులో పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్ళి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగంలో ప్రమోషన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకోవాల్సిన, ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నాం. ఇది ఇంతవరకు వ్యావహారిక సత్యమే, నిజమే, అబద్ధమేం కాదు. కానీ ఇది ఎట్లాంటిది అంటే ఒక కళ లాంటిదే, అంతే, అంతకంటే. సరే, ఏం చెబుతున్నారు చూడండి. ఎన్ని ప్రయత్నములు చేసినో కాపాడలేని దాన్ని కాపాడుటకై ప్రతి జీవి ప్రయత్నించున్నాం. ఇప్పుడు చూడండి, మన వయసు ఏమో తరిగిపోతుంది, మన రూపం మారిపోతుంది. దీనికి ఎంత తంటాలు పడుతుందని చెప్పండి. డైలీ వేస్తాం, ఏవేవో చేస్తాం, ఉన్నది ఉన్నట్టుగా మరి దీన్ని కాపాడుకునే ప్రయత్నమే చేస్తాం. సరే, ఏదో ఒక రోజున శరీరం అయితే పోతుంది. బతకాలనేగా ఉంటామా? ఉండం. ఇది మారిపోయేదే, పోయేదే. ఇక చిత్రం ఏమిటంటే వీరు ఇంకోటి కూడా ఏం చెబుతున్నారో చూడండి.
రక్షణ కోరుకున్నది శాశ్వతమైంది కాదు. మీరు ఎంత రక్షణ అన్నా ఇవ్వండి, రక్షణ కోరుతుందా కోరుకోదా? ఇప్పుడు ఏదైనా వస్తే తప్పుకుంటాం, బతకాలనే ప్రయత్నం, రక్షణ కోరుకుంటాం, కానీ శాశ్వతమైన కాదు. బాగా మనందరం రాత్రికి వెళ్ళి నిద్రపోతాం, ఎంతో భయాలతో, ఎంతో జబ్బులతో, ఎంతో ఆస్తులతో, ఎంతో సంపదలతో, ఏవో ఏవో సంపాదించి పడుకుంటాం. రక్షణ ఏమైనా కోరుకుంటారా నిద్రలో? పోనీ మీరు ఉన్నారా లేరా? ఏం చెబుతారు లేచాక? నేను నిద్రపోయాను అని చెబుతారు. ఏం చెబుతాం మనం? నేను నిద్రపోయాననే చెబుతాం. నేను ఉన్నాననే కదా అని అర్థం. అసలు తెలియపోయిందిలేండి. నేను ఉన్నానే కదా అని అర్థం. మాటగా, మామూలు మాటల్లో నేను నిద్రపోయాను, నేను అన్నం తిన్నాను, నేను కాఫీ తాగాను, నేను ఆఫీస్కి వెళ్ళాను, నేను లక్ష సంపాదించని చెబుతున్నా, నేను అనే మాట ఉంది. నేను నిద్రపోయానని చెప్పడంలో మీరు ఉన్నారనేగా చెబుతున్నారు. పోయానని చెబుతారా? నేను నిద్రపోయానని చెబుతారు కానీ పోయానని చెబుతారు. పోయానని చెప్పరుగా. ఇక పోయానని చెప్పడానికి ఏముంది? పోతానని చెప్పలేరు, పోయానని చెప్పలేరు. ఈ మాట మీకు అర్థమైందా? నేను నిద్రపోయానని చెప్పడంలో నేను ఉన్నాను కదా. ఉన్నారా లేరా? ఎట్లున్నారు చెప్పండి? నిద్రలో రక్షణ కోరుతున్నారా? నా డబ్బులు కాపాడుకోవాలి, నా ఆరోగ్యం బాగలేదు, కొన్నాళ్ళు ఒక 100 ఏళ్ళైనా బతకాలి కనీసం, అప్పటికి ఎన్నేళ్ళో తెలియదు, ఎంత వయసు గడిచిందో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, నా ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, అమెరికాలో ఉన్నా, క్షేత్రంలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, బల్సిపాడులో ఉన్నా, ఇది అత్తగారింట్లో ఉన్నా. అత్తగారింటికి ఎంత మురిపంగా వెళ్తాం? అత్తగారింట్లో ఉన్నా, పుట్టింట్లో ఏది లేదు కదా. నేనున్నాను కదా. నేనున్నా ఏమన్నా కోరుకుంటున్నారా? ఏమన్నా ఇంద్రియానుభూతి? నేనున్నా కానీ నాకు ఏ ఇంద్రియానుభూతి లేదు. నేనున్నాను కానీ నాకు ఏ భౌతిక సంపద లేదు. నేనున్నాను కానీ నాకు ఏ ఆధ్యాత్మిక సంపద లేదు. నేనున్నాను కానీ నాకేం లేదు. నాకు రక్షణ కూడా కోరుకోవట్లేదు, నాకు భయమే లేదు, నాకు జాగ్రత్త లేదు. కాదా? ఇది ఎవరి అనుభవం? ఒక జ్ఞాన అనుభవమా? ఎవరి అనుభవం? నా అనుభవమే. రోజు మీరు చెప్పే మాటే. వెళ్ళేప్పుడు నేను నిద్రపోతున్నా అని చెబుతారు. పోతున్నారు కదా. పోయాక ఎట్టుంటున్నారు? నేనున్నా కానీ ఇవేవి లేవు. అది సత్యం. అది రక్షణ కోరుకోదు. ఆ లోపల ఉన్న సత్య వస్తువు ఏదిందో నేనని అంటున్నామే, ఏ భయం లేదు దానికి. భయం లేనప్పుడు రక్షణ ఏముంది? సరే, మీ సొంతానికి ఉన్నది లేదు కాబట్టి కాపాడుకునే అవసరం ఏముంది? సరే, ఏమైనా పోగొట్టుకుంటున్నారా? లోకంలో ఉందా అంటే అప్పుడు సంపాదించు, అది లేదు. మీరున్నారు, ఇవేవీ లేవు. ఇవన్నీ ఉన్నాయి, నేను లేను. పొద్దున ఇవన్నీ ఉన్నాయి, నేను లేను. రాత్రి నేనున్నాయి, ఇవేవి లేవు. కానీ అదే ఆనందమా? ఇది ఆనందమా? ఇది ఆనందంగానే ఉంది కానీ భయంగానే ఉంది. అది ఆనందంగానే ఉంది కానీ ఏది లేదు. ఏ భయం లేదు, జాగ్రత్త లేదు, రక్షణ లేదు, ప్రార్థన లేదు, ద్వేషం లేదు, రాగం లేదు. కాదా? ఏం చెబుతారు చెప్పండి? మీరు అందరూ ఒకసారి అనుకోండి. రాత్రిపూట మీరు ఇళ్లల్లో ఏం చెబుతున్నారు? ఏమ్మ నువ్వు చెప్పు, ఏం చెబుతావు ఇంట్లో? ఏం చెప్పవా? మీరేం చెబుతారు? నేను నిద్రపోతా అని చెబుతారు. నేను నిద్రపోయాను చెబుతారా లేచాక? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, రాత్రి నిద్రపోయానంటే నేను నిద్రపోయానంటే బాగా నిద్రపట్టా అంటున్నారు. నేనున్నానా లేదా? నేనైతే ఉంది కదా. సరే, తెలియపోయింది లేండి. నేను నాకు తెలియలేదండి, తెలియపోతే తెలియపోయింది, దాని గురించి వదిలిపెట్టండి. నేను నిద్రపోయానని చెబుతున్నారు. నేను ఉండగానే నిద్రపోయా కదా. పోతే పోయారు, ఎట్లా ఉన్నారు ఒకసారి మననం చేసుకోండి దయచేసి. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే, ఒక్క సాధన బాగా భావన చేయగలిగితే తొందరగా సాధన పూర్తయిపోతుంది. సాధన కాదు, జ్ఞానం యొక్క రుచి తెలుస్తుంది. జ్ఞానం యొక్క రుచి తెలుస్తుంది. పర్లేదులేండి, సెల్లు ఆపలేదు, పర్లేదు. మీకు అర్థమవుతుందా? మీ కోపం రాకూడదు, నాకు రావచ్చు. ఆ ప్రయత్నంలోనూ ఉన్నా, ఆపుకోండి. ఏంటి మీ అనుభవమేనా ఇది? నేను చెప్పిన అనుభవమేనా? మీదేనా అది? ఏం చెబుతారు? నేను నిద్రపోయానని చెబుతారుగా. రాత్రి నేను నిద్రపోలేదు. ఏమేమి ఉన్నాయి నిద్రపోనప్పుడు? నేనుండి నిద్రపోనప్పుడు ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. పైపొచ్చి కోపం, వాళ్ళు నిద్రపోతున్నారు. చచ్చాడు నిద్రపోతూ గురక పెడుతున్నాడు. నువ్వు గురక పెడితే వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమో నీకు తెలియదు, కానీ వాడు గురక పెడితే నీకు తెలుస్తుంది. నేనున్నా నిద్రపోలేదు, నేను నిద్రపోయాను, నేనున్నా కానీ నిద్రపోయాను, నేనున్నా కానీ నిద్రపోలేదు. నేనుండి నిద్రపోనప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి? ఇది మీ అనుభవమా? ఎవరిదో రమణ భగవాన్దో
ఎవరు పెద్దవాళ్ళదండి, మాది కాదంటారా రాజేంద్ర ప్రసాద్ గారు? ఎవరి అనుభవం ఇది? మనందరి అనుభవం. నేనుండి ఇవి లేనప్పుడు ఎట్లా ఉన్నావు, అవన్నీ ఉండి నేనున్నప్పుడు ఎట్లా ఉన్నావు. అబ్బా! కానీ అవన్నీ ఎట్లాంటివంటే చనిపోయిన తల్లిదండ్రులు లాంటివి, అనుభవించిన రుచి లాంటిది. ఇప్పుడు మనం లేచాక కూడా ఒకవేళ ఉన్నవి అన్నా కూడా ఎట్లాంటివంటే గతించినవే, కానీ అవి సజీవమైన అనుభవపరమైనవి కాదు, అవి మృతమైనవి. అవి మనం ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కేవలం గడిచిపోయే నీడ లాంటిది. సరే, ఇదంతా వద్దు మనకి. నేను నిద్రపోయానని చెబుతున్నారు. ఎట్లా ఉన్నారు చెప్పండి, చెప్పండి. నేనున్నా, నాకు ఇవేవి రక్షణ కోరుకుంటున్నారు, భయపడుతున్నారు ప్రాణం పోతుందని. వారు ప్రాణాలు పోయే మన పిల్లాడో భార్య భర్త ఎవరో ఉన్నారు, పోతారని భయం ఉందా? బతికించుకోవాలని ఆరాటం ఉందా? ఏది లేదులే. మరి నేనున్నాగా, ఎట్లున్నా నేను అట్లా, అంతే. అది సత్యం. అయితే మరి అది ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా తెలుసుకోవాలి? ఎప్పుడు తెలుసుకోవాలి? ఎప్పుడు తెలుసుకోవాలి? లేచాక తెలుసుకోవాలి. తెలుసుకోలేము. అదే వచ్చింది. వీటిని తెలిసినట్టే ఉద్యోగం అట్టానే ఈ సంవత్సరం కొట్టాలి, నీటిలో కొట్టేసేయాలి, నీట్గా ఎంసెట్లో కొట్టేయాలి, ర్యాంక్ కొట్టేయాలి, మెడల్ కొట్టేయాలి, ప్రమోషన్ కొట్టేయాలి. అది కొట్టేయటమే. అన్నీ సంపాదించాలి. జ్ఞానం కూడా. రాత్రి నేనుండి నాకేం లేవే, అది నిజమైన అనుభవం అండి. మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. అర్థమైతే సంతోషమే, అర్థమైతే సంతోషమే. అర్థం కాలేదనుకోండి, ఇంటికి వెళ్ళి కొంత ప్రయత్నం చేయండి. నేను ఉన్నానా లేదా చెప్పండి. ఒకటే మాట, పోతానని నిద్రపోతే ఇవన్నీ పోతాయి. ఎక్కడికి పోకపోవచ్చు, కనపడతాయి ఉన్నట్టుగా. కానీ చిత్రంగా అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు. ఈ మెలకు కల్పిస్తుంది మాయ, రోగం అండి. మొట్టమొదటిలోనే చెప్పారు ఆయన. ఏమన్నారు? ఒక ఆసుపత్రిలో ఉన్న రోగి యొక్క పరిస్థితి అంటే జబ్బు ఉన్నంత వరకు అతనికి తనతో అవసరం ఉండును. అది ఒక జబ్బు. దేహాత్మతో బుద్ధితో కూడి ఉండేది ఒక ప్రవర్తన, ఒక రోగము. మీకు అర్థమైందా? సంతోష్ గారు ఎక్కడ కూర్చున్నారు? మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఇప్పుడు సంపాదించినా ఎట్లాంటిది అది? మహా అయితే ఒక స్వప్నం లాంటిది. ఏమంటారు స్వప్నం వస్తే? ఇవాళ మీరు అనుకున్నారండి, ఓ మహా మంచి ఒక 9 బెడ్రూమ్స్ విల్లా కొనుక్కోవాలి అనుకున్నారు, డిజైన్ చేసుకున్నారు, ఆర్కిటెక్ట్తో అంతా బాగానే ఉంది. ఆ రోజు రాత్రి మీకు కళ వచ్చేసింది చక్కగా. 9 అనుకున్నారు, దైవికంగా ఒక పెద్ద కోట విల్లా కాదు, ఒక పెద్ద కోటే వచ్చింది కల్లో. మీదే, ఆస్తి అంతా మీదే. అన్ని గదులు తిరిగి చూశారు, పెయింట్స్ బాగున్నాయి, ఫర్నిచర్ బాగుంది, భార్య కూడా వయసులో అన్నీ బాగున్నాయి. లేచాక దానికి ఎంత విలువ ఇస్తారు చెప్పండి? కల్లోనేమో అప్పటివి పోతాయి, నిద్రలో మెలకులోనూ అన్నీ పోతాయి. మీరు ఉన్నారో లేదా చెప్పండి? ఇప్పుడున్నారు, ఆయనకు ఒకవేళ నిద్రపెట్టినా కల్లో ఉన్నారు, నిద్రపోయినా మీరు ఉన్నారు. మీకేమన్నా ఉన్నాయా నిద్రలు? దీని మీదనే ఇంటికి వెళ్ళిగా వెళుతూ ఎప్పుడు ఇక అది ఆ సత్యం మీద మనసు పెట్టి లగ్నం చేసి పదే పదే మననం చేసుకోండి. పదే పదే సత్యం. ఇది దీనికి ఎంత వాల్యూ ఉందంటే, పోయినా తల్లిదండ్రులు లాంటిదే, సజీవం కాదు. ఏ కళ లాంటి పని స్వప్నం అనుకోండి. ఒకవేళ మీకు జ్ఞానం వచ్చింది అనుకోండి, అమ్మవారు ప్రత్యక్షం అయింది అనుకోండి, దీనికి ఎంత ఫలం ఉంది అంటే అంత ఫలమే. కృష్ణ పరమాత్మ ఆయనకి ధృతరాష్ట్రుల వారికి దృష్టి ఇచ్చేలా దర్శనం ఇచ్చారు. రావణాసురుల వారికి శివుడు దర్శనం ఇచ్చారు. అందరికీ దర్శనాలు అయినాయి. కానీ ఏమిటి, ఎట్లాంటిదంటే దీంతో వచ్చేది ఏదైనా సరే అండి, మీరు జ్ఞానంగా. అందుకనే పైన చెప్పారు ఈయన ఎంత నిష్కర్షగా, నిష్పక్షపాతంగా, నిర్ద్వందంగా ఉపనిషత్ వాక్యం చెప్పారు. ఏం చెప్పారు?
జ్ఞానికి తన ఆత్మ సాక్షాత్కారం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరు కూడా జ్ఞానంలో వాడంటే, ఒకవేళ మీకు జ్ఞానం వచ్చిందనుకోండి, భగవంతుని కృప వల్ల, గురువు అనుగ్రహం వల్ల ఇప్పుడు మీకు జ్ఞానం వచ్చిందనుకోండి, రాత్రికి నిద్రపోతారా పోరా? అప్పుడు మీరు ఉంటారా ఉండరా? అప్పుడు మీ జ్ఞానం ఉంటుందా? ఉండదు. అంతే. మీ జ్ఞానము లేదు. ఇప్పుడు ఏముంది? మనకి జ్ఞానం అయితే లేదు. ఏముంది ఇప్పుడు? అజ్ఞానం ఉంది. నేనుండి అజ్ఞానం ఉంది. నేనుండి మహా అయితే జ్ఞానం ఉంది. ఒకవేళ నిద్రపోయాక నేను మాత్రం ఉంటా, జ్ఞానం అజ్ఞానం వచ్చిపోయేది, అది సత్యమే. ఇది కనిపిస్తుంది. ఈ జబ్బు అరుచిని కనిపిస్తుంది. చేదు కూడా తీయగా ఉంటుంది, తీపి చేదుగా ఉంటుంది. దీని లక్షణం అండి ఇది. ఇక మీ ఇష్టం, మీ ఆస్తులు, మీ పాస్తులు, మీ కీర్తులు, గౌరవాలు, పదవులు, పద్మభూషణలు, భారతరత్నలు, మెలుకులో నిద్రపోయాక నువ్వు ఉంటావన్నీ పోయేవి. నువ్వు ఉండగా అన్నీ పోగొట్టేది ఏమిటంటే నీ నిద్ర. సత్యం అది. నువ్వు ఉండగా అన్నీ పోగొట్టుకునే ఒకానొక స్థితి రోజులో నీ నిద్రే. నీకు ఏం లేకపోయినా ఉన్నట్టుగా కల్పించేది స్వప్న అవస్థ. నీకు లేకపోయినా ఉన్నట్టుగా చూపెడుతుంది. కానీ ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా చూపెట్టే జాగృత అవస్థ. కానీ ఒక నిద్రావస్థ మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా పరమాత్మతో సమానంగా మిమ్మల్ని చూపెట్టే అవస్థ ఏదన్నా ఉంది అంటే కేవలం నిద్రే. ఏ అనుభవం లేదు. అది నిజంగా ఏ అనుభవం లేదన్నదాన్ని అర్థం చేసుకోండి దయచేసి. ఇక్కడ వీరు చెబుతున్నారు చూడండి, రక్షణ కోరుకునేది శాశ్వతమైంది కాదు. ఇప్పుడు మనం కోరుకుంటామో కోరుకోమో చెప్పండి. ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారంటే ఉన్న కాపలా పెట్టి మనం నిద్రపోతాం. ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాం. రక్షణ పొలుసు ఉందంటే కట్టుకుంటాం, జాగ్రత్త పడతాం. వాడు అది ఉండగానే తీసేస్తాడు ఎక్స్పర్ట్. సరే, అది వాడి ఇష్టం అనుకోండి. సరే చూడండి, ఎవరి సహచర్యములు అద్భుతంగా ఉంటుంది చూడండి. జ్ఞానమయ ఇట్లాంటి మాటలు ఒక జ్ఞానే చెబుతాడు, ఇంకెవరు చెప్పలేరు. మీకు యువతలు చెప్పేవన్నీ కూడా మోసం కాకపోవచ్చు, కానీ యువతలు ఇరుక్కుంటుంటాం. ఫెవికాల్లో ఇరుక్కున్నట్టు ఇరుక్కోవటమే. భవిష్యత్తు తెలుసుకోవటం, సిద్ధులు రావటం, దర్శనాలు అవ్వటం, ఇవన్నీ కూడా ఇది ఏదైనా చేస్తుంది. ఈ మోసగాడే, ఎదుటివాడు మోసగాడో కాదో తెలియదు, కానీ నీకు నీ మెలకు, నీ భావం నిన్ను ఎప్పుడు మోసం చేస్తూనే ఉంది. రోగం కదా. మనం ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటాం, వాడు మోసం చేశారు, వాడు మోసం చేశారు, అదే బా గురువు గారు మోసం చేశాడు, వీడు మోసం. వాళ్ళు ఎవరు చేయట్లా, నీ భావం నిన్ను మోసం చేస్తుంది. ఒక నిద్రలోనే నిన్ను వదిలిపెట్టి సత్యం అది, సత్యం అది. అర్థం చేసుకోండి. ఏమంటున్నారు చూడండి, ఎవరి సహచర్యములు ఏది మిగిలి ఉండదో ఆయన నువ్వేమి పిలిచెదవు. ఎవరి సహచర్యంలో నీకేం మిగిలి ఉండదో దాన్ని ఏమని పిలుస్తావు, ఏ పేరు పెడతావు, ఏ స్థితి అంటావు. ఆ స్థితి మీకుందా? మీకుందా అనుభవం? ఏం మిగలకుండా ఉండే అనుభవం మీకుందా? టీచర్ గారు చెప్పండి. లేదా? నిద్రలో మీరు ఉంటున్నారు, మరి మీకేం, దానికి ఏం పేరు పెడతారో చెప్పండి. అనుభవం అంటారా, అనుభవం కాదంటారా, లేదంటారా? కొన్ని లేదని ఇప్పుడంటే అప్పుడే అనండి చేతనైతే. ఏది అంటలేదే. మరి మీరుండి ఏమనని స్థితి ఏమిటి? మీరుండి ఏదో అనే స్థితి కాదు, ఏది అనుకునే స్థితి కాదు, ఏది అనుకోని స్థితి కాదు. మీరుండి ఏది మిగలట్లేదు. మీరు ఉన్నారా లేరా? ఎప్పుడండి? నిద్రలో. రోజు జరిగేదే, ప్రతిరోజు జరిగేదే, అనేకేళ్లుగా జరుగుతుంది. ఎంత గొప్ప స్థితి అండి. నేనైతే అట్లే నా సాధన అదే. చెయ్యాలి, మీరు చెయ్యొచ్చు, కానీ విలువ ఇస్తున్నాం కదా దీనికి. పిల్లలంటాం, మనవలంటాం, కోపాలు, తాపాలు. చివరి గురువును కూడా మోసం చేస్తారంట. ఎవరినైనా అంటారు, ఎవరిని అన్నది వాడు. చూడండి ఏమంటున్నారు, ఎంత స్ట్రూట్గా అడుగుతున్నారు. ఏమంటున్నారు, ఎవరి సహచర్యములో ఏది మిగిలి ఉండదో ఆయనను నువ్వు ఏమని పిలిచదు. భగవంతుడు అంటావా, గురువు అంటావా? ఏం మిగిలి ఉంటేగా నువ్వు ఏదన్నా అంటానికి, నీ స్పృహో స్మృతితో భావం ఏదైనా ఉంటే కదా ఏదన్నా అనటానికి. నేనున్నానంటున్నావు, ఏమంటలేదు. ఎంత గొప్ప స్థితి. దానికి ఏ పేరు పెడతారు చెప్పండి. మీరు నిద్రని అంటే అన్నారులేండి, కానీ అనుభవానికి ఏ పేరు పెడతారు మీరు? అంటున్నారు చూడండి,
ఆయనను నీవు ఏమి పిలిచేదు? ఆయనను ఏ విధంగా వర్ణిస్తావు నువ్వు? మీ నిద్రని ఏ రకంగా వర్ణిస్తారు? మీరు లేరా? మీరున్నారు, ఏమీ లేదు. దాన్ని ఏమంటారు? ఏ స్థితి అంటారు? జ్ఞానం అంటారా? నా జ్ఞానం వచ్చిందంటారా? పోనీ జ్ఞానం రాలేదంటారా? దైవ దర్శనం అంటారా? దైవ దర్శనం కాలేదంటారా? అనుగ్రహం అంటారా? ఆవేశం అంటారా? ఆశయం అంటారా? నిస్పృహ అంటారా? ఏం పేరు పెడతారు మీ నిద్రకి? మీరున్నారు. చిత్రం ఏంటంటే మిమ్మల్ని మిగిల్చి అన్నీ పోగొట్టాడు. ఆ పరమాత్మకి ఏమంటారు మీరు? ఆయనకి ఏ కృతజ్ఞతలు చెబుతారు? ఆ కాసేపే మీరు నిద్ర. మనకి 24 గంటల్లో 18 గంటలు 16 గంటలు పని చేసుకున్న 6 గంటలు 8 గంటలు 8 గంటల్లో 6 గంటల కాలం వస్తుంది. 2 గంటలే నిద్ర పట్టేది. ఎవరికైనా గాఢ నిద్ర పట్టేది 2 గంటలే. ఆ 2 గంటలు మీరు ఉంటున్నారా? ఎటన్నా పోతున్నారా? పోనీ ఎవరినే ఉన్నాం, మీకు ఉన్నవన్నీ ఎటన్నా పోతున్నాయా? పోనీ మీరు ఎటన్నా వెళ్తున్నారా? చిత్రమైన స్థితి అండి అది. దానికి ఏం పేరు పెడతారు చెప్పండి? అది ఇంద్రియ అనుభూతి కాదు. ఇంద్రియాలు లేవు కదా, మనసు లేదు కదా, దేహం లేదు కదా, భావం లేదు కదా, కానీ మీరున్నారు కదా. అద్భుతమైన స్థితిలో చూడండి. అంటున్నారు, ఆత్మజ్ఞానము యొక్క రొట్టెలను ఎన్నటికీ ఒకరు కాల్చగలరు. ఎవరైనా తయారు చేయగలరా ఆత్మజ్ఞానాన్ని? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏమంటారు చూడండి, ఆత్మజ్ఞానము యొక్క రొట్టెలను ఎన్నింటిని ఒకరు కాల్చగలరు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? లేచి రేపైనా సరే, కనీసం ఈ మిగిలిన జీవితంలో అయినా సరే, రానున్న కొద్ది కాలంలో సరే ఒక మంచి గురువుని పట్టుకొని మా రొట్టె కాల్చాలి. ఇప్పుడు మా జ్ఞానానికి కాల్చాలి. ఎన్ని కాల్చగలరు మీరు? ఇదంతా ఎవరు అనుకుంటున్నారు? ఈ భావమే ఆత్మ. దేవుడి దర్శనం, దైవ దర్శనం, గురువు కంటే ఎక్కువైపోవాలి, గురువుని దాటాలి. వాడిని ఏదో ఒకటి అక్కడికి పోయాక చివరికి వాడిని ఏదో ఒకటి చేయాలట. వాడికంటే గొప్పవాడు అవ్వాలి. గురువు కంటే గొప్పవాడు అవుదామనే నీ ప్రయత్నం. ఇది అంతే అనుకుంటుంది. అది ఏం చేస్తాం? నా భార్య కంటే నేను గొప్పవాడినే లేండి, నా భర్త కంటే నేను గొప్పవాడు, దాన్నే మంచిదే, పర్లేదు ఏదైనా అనుకుంటుంది. శివుడి కంటే నేనేం గొప్ప ఉంటుంది. ఆ శ్రీశైలం శివుడే ఉంది. నేనైతే తుఫాన్లు ఆపేస్తా, సముద్ర అక్కడ మన రష్యాలో పెద్ద సునామీ రాబోయింది, అమెరికాలో నేనే ఆపాను. ఏవో ఎక్కడున్నాడో తెలియదు వాడు. మన నిద్రలో ఏమైనా ఆపాడో, కళ్ళు ఆపాడో, లేచుండగా ఏమైనా ఆపాడో ఏమో తెలియదు. మరి నువ్వేమి లేనప్పుడు ఏదైనా చేయగలిగితే సంతోషపడతాడు ఈశ్వరుడు. నువ్వు ఏదైనా చేస్తున్నావు, నీ వల్ల ఏదైనా జరిగింది, ఒక మహత్తుగానే ఒక మహత్కార్యం ఏమైనా జరిగిందంటే, నువ్వేమీ లేని స్థితిలో నీ నిద్రలో ఏమైనా చేసి ఉండవచ్చు. దానికి ప్రమాణం ఉంది. దానికి ప్రమాణం ఉందండి. ఈశ్వరుడే ప్రమాణం. కానీ నీ స్వప్నంలో, నువ్వు మెలకువలో నేనేదో జ్ఞానం అనే రొట్టెల్ని కాలుస్తాట. అంటే పిండుత్తి భగవాన్ ఒక పాట పాడారు, అప్పడం వచ్చి చూడు అన్నట్టుగా. ఇప్పుడు లేచాక ఏం చేస్తాం? మనం పని వేస్తాం, మంత్రాలు 1,00,000 జపం చేస్తాం. ఇవన్నీ నేను చేయొద్దని చెప్పట్లేదండి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? చేశానని ఏమనుకుంటుంది? ఎవరు అనుకుంటున్నారు? నువ్వుండి నీకు ఇది వచ్చాకనా? నువ్వుండి నీకు ఇది పోయాకనా? నువ్వుండి నీకు అన్నీ పోయాక నువ్వేమనుకోవట్లేదు, కానీ ఈశ్వరుడుగా ఉంటున్నావు. నువ్వుండి ఇది రాగానే అది చేస్తా, ఇది చేస్తా అంటున్నావు. ఏం చేయాలి దీన్ని అంటున్నారు చూడండి. ఆ ఆత్మజ్ఞానము యొక్క రొట్టెలను ఎన్నింటిని ఒకరు కాల్చగలరు అంటే తయారు చేయగలరు. ఆత్మ ఏ గుణముల చేతనైనను గుర్తించబడగలదు. ఇది అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? పుస్తకాలు లేవా? మనసులో పెట్టుకోండి. ఏమంటున్నారు? అండర్లైన్ చేయండి. ఆత్మ ఏ గుణముల చేతనైనా గుర్తించబడగలదా? ఏమనుకుంటాం ఇప్పుడు మనం? ఆత్మన్నా, పరమాత్మన్నా, దైవమన్నా, మీరు ఏ పేరైనా పెట్టండి. నాకు దైవ దర్శనం కావాలి. పోనీ నేనెవరో నాకు తెలియాలి, నేనెవరో నాకు తెలియాలి, నాకు జ్ఞానం కావాలి. ఏం కావాలి? ఎవరికి? మీకండు మనందరికీ ఇదే. ఎప్పుడు అనుకుంటున్నారు ఇది? మీరుండి అన్నీ పోయాకనా? అన్నీ వచ్చి మీరుండగానా?
అన్నీ కాదు, ఇది వస్తే చాలు. ఈ ఒక్కటి రాగానే, జబ్బు రాగానే, జబ్బు లక్షణం. దేని లక్షణం? అగో ఏదో పైత్యం పెరిగింది వాడికి, అదంతా పైత్య ప్రకోపమే, ఏదో తేడా వచ్చింది, ఫుడ్ ఏదో చేంజ్ వచ్చింది, ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇగో ఇది భావం బాగా అంటున్నాడు. ఆత్మ ఏ గుణముల చేతనైనా గుర్తించబడగలదా? ఏ గుణము అంటే అర్థం ఏంటి? ఇంద్రియ జ్ఞానాలు, మన కళ్ళు ఉన్నాయి, మనకి చెవులు ఉన్నాయి, పంచేంద్రియ జ్ఞానం ఉందా లేదా మనకి? దీని చేత గుర్తించామని మీ ప్రయత్నం ఎప్పుడు చేద్దామని? ఇదంతా ఎప్పుడు చేద్దామని? ఇవి వచ్చాక సాధ్యమా? కాదంటున్నారండి. సాధ్యం కాదు. మీ నిద్రలో మీరు పోయిన తర్వాత, గాఢ నిద్రలో అన్నీ నుండి అన్నీ పోయిన తర్వాత ఉండే స్థితి నిజమైన స్థితి, నిజమైన అనుభవం. అది ఏం తెలియకపోవటమే నిజమైన అనుభవం. మనం ఏదో తెలియటాన్ని అనుభవం అనుకుంటున్నాం. ఏం తెలియకపోవటం గొప్ప అనుభవం అండి. అంటే ఇప్పుడు మాకేం తెలియదండి, మాకేం తెలియదు, జ్ఞానం తెలియదు అంటున్నారు. కాదండి, మీకు ఇప్పటికీ అన్ని అనుభవాలు ఉన్నాయిగా, జ్ఞానేంద్రియ అనుభవం ఉంది కదా. చిత్రం చూడండి, జ్ఞానేంద్రియ అనుభవంతోనేగా మనం లేదని అంటున్నాం. ఇది లేకుండానండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని మీరు దేంతో అంటున్నారు చెప్పండి? పంచేంద్రియ జ్ఞానంతోనేగా, అంటే మెలకువతో, ఎరుకతో. లేడని దేంతో అంటారు? మళ్ళీ పంచేంద్రియ జ్ఞానంతోనే. చూడాలని దేంతో అంటున్నారు? దీన్నే మెలుపు అంటున్నారు. పంచేంద్రియ జ్ఞానం అంటే మీరు ఏదో అనుకోకండి. ఇది చూడగలగటం, వినగలగటం, స్పృశించగలగటం, రుచించగలగటం, ఇదంతా అదే. అంతా అదే జ్ఞానం అంటే. పంచేంద్రియ జ్ఞానం అంటే దాన్నే మెలుకు అన్నారు. ఇప్పుడు మీరు అటు వెళ్తున్నారు, వెనక నుంచి ఎవరో ఇట్లా అన్నారు, మీకు తెలియదా? చూడట్లేదుగా మరి. అదే జ్ఞానం. ఎరుకంటే అదే, చైతన్యం అంటే అది. ఇవి ఎప్పుడు వచ్చినాయి? మెలుకు రాగానే వచ్చినాయి. ఇప్పుడు మీరు దేవుడు చూడాలని ఎప్పుడు అనుకుంటున్నారు? ఇవి వచ్చాక. ఇక్కడ వీరే అడుగుతున్నారు, మీకు అర్థమైందండి రాణి గారు? మీకు అర్థమైందా? విష్ణు సుమేష్ మీరే అర్థమైందా? ఇప్పుడు మీకు జ్ఞానం ఉందా లేదా? ఎవరిని అంటుకుంటే తెలుస్తుందా? తెలియదు. నేను మాట్లాడేది మీకు తెలుస్తుందా? మీరు నన్ను చూడగలుగుతున్నారా లేదా? ఇవి ఉండగా నేనే మెలుపు అంటున్నాం. ఇవి ఉండగానే మెలుపు అంటున్నాం. ఇక ఎప్పుడన్నా రానండి, దేనితన్నా కలవరండి, ఇది ఉండగానే మెలుపు అంటున్నాం. ఇది ఉండగా ఇవే గుణాలంటే నీకు రుచి చూసే గుణముందా? చూచే గుణముందా? వినే గుణముందా అంటున్నారు. గుణం అంటే అది. ఈ పంచేంద్రియ శక్తులనే గుణాలు అంటారు, జ్ఞానం అంటారు దాన్ని. ఏమన్నా నీకు అర్థమైందా? చూడండి ఏమంటున్నారు. ఆత్మ అంటే లోపల పరమాత్మ, నువ్వనే దైవం, లేకపోతే నువ్వనే గురువు, ఏ గుణముల చేతనైనా గుర్తించబడగలదా? క్వశ్చన్ మార్క్. సరే, ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి? ఇవి ఉండగా పట్టుకోవాలి. ఇవి పోయాక పట్టుకుంటావంటే నువ్వు ఉండవా? అంతవరకే. పట్టుకోవటం అంటే నువ్వుగా ఉండటమే. మీకు అర్థమవుతుందండి? పట్టుకోవటం లేదు. దైవాన్ని దర్శించటం, అనుభవించటం అనేది సరే, వేరే ఆలోచించకండి. చూసామంటున్నారు కదా, అదంతా అది వేరు, ఆ స్థాయి వేరులేదు. మీరున్నారా? గాఢ నిద్రలో మీరు ఉంటారా ఉండరా? గాఢ నిద్రలో మీరు ఉంటారా ఉండరా? ఉంటాం కదా, నిద్రపోయానని చెబుతున్నాంగా. అప్పుడు ఈ గుణాలు ఉన్నాయా? ఎవరిని వచ్చి పిలిచారు, అమ్మ లేండి అన్నారు, వినపడుతుందా? పోయినట్టు తాకారు చక్కగా, తెలిసిందా? ముక్కు దగ్గర ఏదో మంచి ఆనంద విహార్ బోండా పెట్టారు, తెలుస్తుందా? తెలియదు. బంగారం తీసుకొచ్చి పెట్టారు, కిలో బంగారం. మొన్న అక్కడ ఈ దేశంలో వరద వచ్చి బంగారం టన్నులు కొట్టు ఏరుకు వెళ్ళిపోతున్నారు. పాపం మనకు తెలిసినా బాగుంది. సరే, కానీ తెలుస్తుందా? ఏ శక్తి లేదు అక్కడ. కానీ మీరున్నారా లేరా? ఇంకంతే, అదే ఫైనల్. అది ఫైనల్. కానీ ఇవి వచ్చాక దీంతో చూడాలని మన ఆరాటం. సాధ్యం కాదు. ఇది బాగా మీకు నిర్ణయానికి రావాలి. ఒకవేళ ఏదైనా అయితే అక్కడే అంతే, ఇంకా అదే ఫైనల్. ఇక చూడటం లేదు, చూడకపోవటం లేదు. నువ్వు ఉన్నావు, నీకేం లేవు. దేవుడు కూడా లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు, ఏది లేదు. నువ్వు ఉన్నావు, ఏ గుణాలు లేవు. ఆ స్థితిలో లేచాక నాకు తెలియదు అని తెలుసుకొని చెబుతున్నా, అదే ఫైనల్. ఇంకా చూడండి ఏమంటున్నారు. ఆత్మ ఏ గుణముల చేతైనా గుర్తించబడగలదా?
గుర్తించబడగలదా? వారు చెబుతున్నారు, అడుగుతున్నారు మిమ్మల్ని, గుర్తించబడగలదా? ఇంకా తెలియదు మనకి, అనుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రయత్నం అంతా రేపైనా జ్ఞానం నేను ఎవరినో తెలియాలి, ఎట్లయినా శివుడిని దర్శించాలి. సరే, కానీ నీవు నీ దేహాత్మ బుద్ధి ద్వారా భౌతికమైన ఆధ్యాత్మికమైన శ్రేయస్సును పొందవద్దు. రవిశాస్త్రి గారు గుర్తుపెట్టుకోండి, అందరు గుర్తుపెట్టుకోండి అమ్మ. ఇప్పుడు మనకు మెలకువ రాగానే మన బుద్ధికి ఏంటంటే నేనెవరో నాకు తెలియాలి, నాకు దైవ దర్శనం కావాలి, అరుణాచలం వెళ్ళి ఆరోగ్యం సంపాదించాలి. ఇప్పుడు అరుణాచలంలో అదే గొడవ. ఈ భౌతికమైన చూడండి ఏమంటున్నారు, నీవు నీ దేహాత్మ బుద్ధి ద్వారా, ఇప్పుడు మనకేమొచ్చింది? దేహము ఆత్మబుద్ధి, దేహాత్మ బుద్ధి అంటే మెలకు వచ్చింది, ఒక భావం వచ్చింది, ద్వారా భౌతికమైన ఆధ్యాత్మికమైన శ్రేయస్సు పొందకూడదు. నువ్వు దైవాన్ని తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలని కోరుతావు. ఇది వచ్చాక, ఇది నువ్వు ఉంటున్నావు నిద్రలో, ఇవి లేవు, ఏం కోరుకోవట్లేదు, నిజమైన శ్రేయస్సు అది. ఇది రాగానే ఆధ్యాత్మిక శ్రేయస్సు కోరుతాడు. దేని లక్షణం అంటే దీని లక్షణం అసాధ్యం. ఇది బాగా తెలియాలి, కన్ఫర్మ్ అవ్వాలి, లేకపోతే ఈ బాధ పోదు. చాలామంది అదే బాధపడుతున్నాం, మాకు కావట్లేదండి, నేనెవరో నాకు తెలియట్లేదండి, ఎరుక తెలియట్లేదండి, చైతన్యం తెలియట్లేదండి, ఇన్నేళ్ళు సాధన చేసినా మాకే అనుభవం కావట్లేదండి, అదేంటో మీకు ఎప్పుడో అయిపోయిందండి, వారికి ఎప్పుడో అయిపోయిందండి. ఇదంతా ఈ గొడవ ఇదే. అర్థం అపార్థం, ఎక్కువ అర్థం లేదండి, చాలా వరకు అపార్థం ఇవ్వండి. మీకు అర్థమైందండి మాస్టర్? మీకు అర్థమైందా శాస్త్రి గారు? మీకు అర్థమైంది? ఏమర్థమైంది? ఏం పోనీ మీరు లేచాక ఏ ఉద్యోగం సంపాదిద్దాం, పెళ్లి చేసుకుందాం, కనీసం ఒక 5 పిల్లలకి అందామంటే కొంతవరకు ఏమైనా అర్థం ఉందేమో. కానీ నిజంగా అది కూడా ఓ స్వప్నం లాంటిదే. మీకు ఇంకా లోతుకు వెళితే వ్యవహార సత్యం మాత్రమే, అది పారమార్థిక సత్యం అయితే కాదు. ఏమంటున్నారంటే, నీవు నీ దేహాత్మ బుద్ధి ద్వారా భౌతికమైన ఆధ్యాత్మికమైన శ్రేయస్సును పొందకూడదు, కానీ శరీరము నీ నిజతత్వము కాదు. నువ్వు మెలకు వచ్చాక నీ శరీరం వచ్చిందా రాలేదా? అది నిజతత్వం కాదు. ఇది ఉండగా ఈ ఇంద్రియ జ్ఞానంతో నువ్వు సంపాదిద్దాం అనుకున్నది భ్రమ మాత్రమే, ఎప్పటికీ కాదు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరు చెబుతున్నారు? ఒక మహాజ్ఞాని చెబుతున్నారు. సరే, మేము కాదండి ఆయన అది వేరే విషయం, అది మీ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. మాకు నిసర్గదత్త మహారాజు గారు కాదండి, మాకు రమణ భగవాన్ గారు మాకు ప్రమాణం కాదు, ఏదో ప్రమాణం, సరే అది వెళ్ళండి దానికి. కానీ అది మాత్రం నువ్వు ఆత్మ అనే రొట్టెల్ని అయితే ఎప్పటికీ కాల్చలేవు. నీకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఈ దేహ భావనతో, దేహాత్మ బుద్ధితో, ఈ జబ్బుతో, ఈ రోగంతో ఒకవేళ మహా అయితే ఇంకా కొంత రోగం ముదురుతుందేమో, కానీ ఎప్పటికీ స్వస్థత చేయకూడదు. మరి ఏం చేయాలండి? మరి మాకు అనుభవం కాదా? అవుతుంది. ఎట్లా అంటే, నువ్వు గాఢ నిద్రలో నువ్వు ఉండి అన్నీ పోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండగలిగితే అంతే ఫైనల్గా. తర్వాత ఉంది అని ఇంక ఏ స్పర్శ లేదు, ఏ స్పర్శ లేదా, తెలియదన్న స్పర్శ కానీ తెలుసు అన్న స్పర్శ కానీ ఏ స్పర్శ లేదు, నువ్వు ఉంటావు అంతే. అదే జ్ఞానం అంటే. అది ఏవో జరుగుతుంది చూడండి, కొద్దిగా వెళ్ళాలి. మరి అక్కడి దాకా వెళ్ళకుండా ఊరికే ఇట్లా ఇదేదో మాకు రియల్ ఎస్టేట్ లాంటిది కాదండి. ఇప్పుడు కొన్ని వేల ఉద్యోగాలు పోయినాయి, టీసీఎస్లో, ఇన్ఫోసిస్లో, విప్రోలో, ఆ కాగ్నిజెంట్ అనే ఓ మహాసంస్థ, అది అనే వేల ఐటీ ఉద్యోగాలు పోయినాయి. 5 లక్షల రూపాయలు జీతం, 5 లక్షలు నెలకి ఈఎంఐలు కొడుతున్నారు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఎక్కడి నుంచి కడతాడండి ఉద్యోగం? పెద్ద స్థాయిలో ఉద్యోగాలు పోయినాయి పాపం. CEO ర్యాంక్ కాదు కానీ ఇంకా పెద్ద ర్యాంకుల్లో పోయినాయి వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఎట్లా కట్టాలి 5 లక్షలు ఈఎంఐ? ఎలా కడతారు? హైదరాబాదులో కొనేవాళ్ళు లేరు. ఐటీ ఉద్యోగం పోయాక ఏం పెట్టుకుంటారు? అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, అది వేరే విషయం. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, జీతం సరిపడలేదని పెళ్లి చేసుకోవట్లేదు. మొత్తానికి పెళ్ళి అయితే 2 ఉన్నాయి ఇవాళ. పెళ్ళి కాకపోవటం, అయితే కలిసి ఉండకపోవటం, ఒకటే సూత్రం. అత్యంత ఆత్మీయమైన వస్తువు ఆ సెల్ ఫోన్తోనే జీవితం గడిపేయటం.
ఏమిటండి 5వ తరగతి పిల్లలు 3వ తరగతి అమ్మాయిని రేపు చేయటం ఏంటండి? విన్నారా మీరు? 5వ తరగతి కుర్రాళ్ళు స్కూళ్ళలో, ఓ స్కూల్లో, ఒక రాష్ట్రంలో 3వ తరగతి అమ్మాయిని రేపు చేశారు 5-6 పిల్లలు కలిసి. ఇది ఇప్పుడున్న చరిత్రం, ఇది మన సమాజం. పెద్దవాళ్ళు సర్లే, ఒకప్పుడు లేదు ఇది. ఎన్నో తరగతి పిల్లాడు? 4వ తరగతిలో 5వ తరగతి పిల్లాళ్ళు 5-6 కలిసి 3వ తరగతి అమ్మాయిని రేప్ చేశారు. సామూహిక అత్యాచారం. అది ప్రస్తుత సమాజం. దీనివల్ల వచ్చింది ఇంత జ్ఞానం. ఎందువల్ల వచ్చింది? సెల్ ఫోన్ వల్ల వచ్చింది. సెల్ ఫోన్ ఎప్పుడు చూస్తారు? మెలకు వచ్చాక చూస్తారు. మెలకు వచ్చాక మొదట వచ్చేది ఏంటి? దేహాత్మ భావన. దేహంతో, ఈ మాంసపు ముద్దతో, ఈ పంచేంద్రియ జ్ఞానంతో సంపాదించే ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఏమీ లేదు. ఒకవేళ సంపాదించడం అంటే మిమ్మల్ని మీరు ఇంద్రియ జ్ఞానము, మీ సమస్త జ్ఞానము పోగొట్టి మీరు మాత్రమే మిగిలిన క్షణంలోనే సాధ్యం. అది చూడండి. దానికి ఏమన్నా ప్రయత్నం చేస్తే చెయ్యండి. ఈ అహంకారంతో ఎలా? అహంకారం అంటే ఏం లేదు, మీ చుట్టూ ఉన్న దాంతో మీ మనసు ఏకమై చెప్పటమే. నేను డాక్టర్ని తెలుసా? అయితే ఏంటి డాక్టర్? సో వాట్? నీకు జబ్బు రాదా, షుగర్ లేదా, బీపీ లేదా? డాక్టర్ అయితే ఏంటి? నాకంటే కొంచెం ఎక్కువ బాగా నీకు తెలుస్తుందేమో. గురువారు అదేంటంటే ప్రైమ్ మినిస్టర్ కదా, 1000 ఉన్నా షుగర్ లేకపోతే అట్లా ఏమన్నా చచ్చిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ అయితే 1000 ఉంటుంది ఏంటి, 5000 ఉండకపోతే ఎట్లా? అంత గొప్ప. మీరు ఏదన్నా నిజంగా అనుభవం పొందారు అంటే, పొందుతున్నారు అంటే, పొందగలరు అంటే, మీ నిద్రలో మీ సమస్త జ్ఞానము కూడా ఈ అనుభవం లేని అనుభవ స్థితిలోనే సాధ్యం. ఇది నిసర్గదత్త స్వామి ప్రమాణము, నాకు కూడా ప్రమాణం, నా అనుభవం కూడా ఇదే. ఇది సత్యం అంతే. ఇది వారిదే కాదు. కొద్దిగా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు కూడా అనుభవమే. ఈ నేను ఉండగా, నేనంటే ఏం లేదు, దేహము ప్లస్ ఇంద్రియానుభూతి కలిసి నేను అంటున్నారు, అంతకంటే ఏం లేదు. అయితే నిద్రలో అంటలేదు కదా. అప్పుడు అనుభవం లేదంటే ఉందని చెప్పేవాళ్ళు లేడు, అనుభవపరుడు లేడు. అనుభవం లేదు, అనుభూతి లేదు. అనుభవం మాత్రం అనుభవంగానే ఉంది. అనుభవమే అనుభవంగా ఉంది. అనుభవమే అనుభవపరుడుగా ఉంది. అనుభవమే అనుభూతిగా, ఇక అదే ఒక్కటే ఉంది. ఒక్కటే మీ స్వరూపము అంటూ వీరు ఏం చెబుతున్నారు? ఆ రొట్టెల్ని మీరు కాల్చలేరయ్యా. ఆత్మజ్ఞానం యొక్క రొట్టెల్ని ఎన్నటినీ ఒకరు కాల్చగలరు. ఎన్నింటిని కాల్చగలరు? ఎన్నటికి కాల్చగలరు? కాల్చగలరా? పిండి తయారు చేయగలరా? కలపగలరా? ఇదంతా జబ్బు వల్లనే అంటూ ఆత్మ ఏ గుణము చేతనైనా గుర్తించబడగలదా? ఒకసారి ఆలోచించండి దయచేసి. నేనేదో సాధిస్తా, వాళ్ళకే వచ్చినాయి, వీళ్ళకే వచ్చినాయి, అక్కడికి పోతే అది వచ్చింది, ఇక్కడికి పోతే మళ్ళీ ఇది వచ్చాక రావాల్సింది, అది వచ్చిందో రాలేదు చూడండి. కానీ నీ నిజతత్వము కాదు ఈ శరీరమును పనిచేయించువాడు, ఈ దేహం పనిచేయించుటకు కారణమైన వాడంటే లోపల ఎరుక, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది బాడీ కాన్షియస్ కాదు, అది ఓన్లీ కాన్షియస్ కాదు, ప్యూర్ కాన్షియస్ ఏదైతే ఉందో దాంతోనే అనుభవం. అది ఇంద్రియ అనుభూతితో పొందేది కాదు. ఎన్నడును ఎవరు చనిపోవటను చూడలేదు. ఇప్పుడు మనందరం ఏమంటాం? మా తాత చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయాడు, మా అబ్బాయి చచ్చిపోయాడు, మా అమ్మాయి చచ్చిపోయింది, నా భార్య చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు, వాడిపోయాడు, వీడిపోయాడు, వాడిపోతే బాగుండు, ఇదో కూడా వాడిపోతే బాగుండు, వాడిపోతే బాగుండు, మనం ఉంటే బాగుండు, మనం ఇంతే. అందరు పోవాలి, మనం ఉండాలి. ఈ శరీరమును పనిచేయించువాడు ఎన్నడూ ఎవరూ చనిపోవటం అంటే లోపల నీ ఆత్మ ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో, అంటే మీరు నేను నిద్రపోయానని చెబుతున్నారే, ఏమీ తెలియకుండగా, ఏది తెలియకుండగా, ఎవరికి తెలియకుండగా మీరు మాత్రమే ఉండి ఏదైతే ఉందో, వాడెప్పుడు చావును చూడలేదు, పుట్టుకునే చూడలేదు, వాడు పుట్టను లేదు, మరణించడం లేదు, వాడు ఈ దేహంతో ఈ ఇంద్రియాలతో సంపాదించేది కూడా ఏం లేదు. ఇది సత్యము అని శ్రీ నిసల దేహాత్మ బుద్ధియే బాధ్యతలంతను తనపై వేసుకొని గర్వించుచుండను. ఇప్పుడు ఇవాళ కాబట్టి రేపు దర్శనం చేసుకుంటానండి. ఏంటి నువ్వు చెప్పేది ఏంటి? నేను చదువుకుంటా, నేను ధ్యానం చేసుకుంటా, నాకు ఎవరితో పని లేదు. ఈ దేహాత్మ బుద్ధి ఇంతే. సంపాదిస్తాను అనుకుంటుంది, సంపాదించాను అనుకుంటుంది, సంపాదిద్దాము అనుకుంటుంది, కానీ అది ఎప్పటికీ కూడా
ఆ కోరిక ఎండమావి లాంటిదే. ఈ మెలకు వచ్చాక ఈ ఇంద్రియానుభూతితో ఇంద్రియాలకు అతీతమైన ఎరుక ఏదైతే ఉందో, ఎరుకకి అది అనుభూతి, కానీ దానికి ఇది అనుభూతి కాదు, ఇది చేరలేదు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చాలాసార్లు చెప్పారు, ఈ బుద్ధికి మనసుకి ఈ పాండిత్యానికి అర్థమయ్యేది కాదు. మీరు ఎదగాలి. అంత నిర్మలమైన మనసుకు మన మనసు ఎదిగిన రోజున, పవిత్రమైన రోజున అది సాధ్యం. మనకి సరిగ్గా అహంకారమేనా, ఎప్పుడు సరిగ్గా నమస్కారమేనా, అది వింటేనే నేను జ్ఞానం అయిపోతున్నాను. ఎక్కడ వస్తాం? నాకు వాడు పరిచయం, నాకు వీడు పరిచయం. నేను నిసర్గదత్త మహారాజ్ చదువుతున్నాను తెలుసా? అబ్బా, ఇది అహంకారం. అహంకారం ఏం చేస్తాను చెప్పండి? అహంకారం దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ఉంది అంటే ఉందేమో, మహా అయితే అది ఎట్లాంటిది అంటే ఒక కలయిక, ఒక కళ, ఒక గతానుభవం, ఒక మృతానుభవం అంటూ దాని ఫలితముగా అది దుఃఖములకు మూలమగును అని ఈ పేరాతో ముగించారు. ఇంకొక పేరా ఉంది, అది వచ్చేవారని చెప్పుకుందాం. బహుశా మీకు అర్థమవుతుంది. ఒకటే కంక్లూజన్ ఏమిటి అంటే, ఒకటే అండి, తేలిక అర్థం చేసుకోండి. మనకి మెలకు వచ్చాక ఈ దేహము ఇంద్రియ జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము, బాగానే ఉంది. ఆ తర్వాత కలగంటాను, తర్వాత నిద్ర. నేనుంటాను కానీ వేవి ఉండవు. నాకేం తెలియదు కానీ నేనుంటాను. ఏం తెలుసుకోవాలని ఉండదు, అయినా నేనుంటాను. చెబుతున్న మాట అది ఇంద్రియ జ్ఞానంతో దేహంతో కలిసి నేను దైవాన్ని చూడాలి, ఆధ్యాత్మిక పురోగతి సంపాదించాలి, సంపాదిద్దాము అనుకునేది ఒక ఎండమావి లాంటిది, భూమి ఆకాశాల కలయిక లాంటిది. సత్యం కాదు, సాధ్యమా ఇంద్రియాలతో అని శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఈ పేరాని వాటికి ముగించారు. బహుశా మీకు అర్థమయ్యే ఉంటుంది. నిద్రపోయాని చెబుతున్నా కదా మనం, నేనున్నాను కదా. ఇవి ఏమన్నా ఉన్నాయా? ఇవి లేకుండా కూడా నేనున్నాను కదా. పోనీ నాకు జ్ఞానం కాలేదని బాధ ఉందా? అవుతుందని ఆశ ఉందా? పోనీ నిరాశ ఉందా? ఎందుకంటే దేహము ఇంద్రియాలు అని మోసం చేసే వస్తువు అక్కడ లేదండి. అది వచ్చాకనే ఇవన్నీ వచ్చింది. ఇది వచ్చాక దీనికి ఆ కెపాసిటీ లేనే లేదు. ఎందుకంటే అది నీడ మాత్రమే. ఈ దేహము ఇంద్రియానుభూతి నీడ మాత్రమే, దానికి శక్తి లేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీ నీడను ఒక పెద్ద వెలుగుతో వేస్తే మీ నీడ ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది, ధ్వజస్తంభం నీడలాగా. మీ ఇంట్లో మీరుండగా మీ లైట్ మీ మీద పడి మీ నీడ మీ రోడ్డు మీద పడుతుంది. సపోజ్ మీ నీడను అవతల ఇంట్లో పడింది అనుకోండి, పోయి ఆ ఇంట్లో వెళ్ళి తినొస్తారా నీడతో? ఆ ఇంట్లో అందరిని చూసొస్తారా? అంతే. ఈ దేహము, దేహాత్మ భావము అనే భావం అనే నీడతో భగవద్ దర్శనం అనేది, ఆ ఊహ కూడా నీడ లాంటిదే, సాధ్యం కాదు. ఏదైనా ఇది కాకుండా ఇంద్రియానికి అతీతమైనది, ఆలోచనలకు అతీతమైనది, ఎరుకకి మాత్రమే అక్కడ దాకా వెళ్ళి చూద్దాం అప్పటికే. కానీ ఇది ఉండగానే ఆలోచన వస్తుంది. మీరు ఎట్లా ఉండాలి? మీ జ్ఞానం కావాలి అంటే మీరు నేనుండి నిద్రపోతే ఎలా ఉంటానో అదే అనుభవం. నా అనుభవం కూడా అదే. ఇది ప్రమాణమే. రేపు మీరైనా అదే చెబుతారు. దీంతో కాదు, ఇది ఉండగా చెప్పలేరు. ఇది ఉండగా ఎన్నేళ్ళు విన్నా, నేను చెబుతూనే ఉంటా, మీరు వింటూనే ఉంటారు. ఆ పుస్తకం అలానే ఉంటుంది. మహనీయులు వచ్చిపోతూనే ఉంటారు. వాళ్ళు రాలేదు, అసలు నువ్వే పుట్టలేదు, నువ్వే పోలేదని చెబుతుంటే వాళ్ళు వచ్చారు, వీళ్ళు పోయారు, వాళ్ళు పుట్టారు, వీళ్ళు పుట్టారు. ఇదంతా ఈ చావు పుట్టులకు సంబంధం ఉన్న ఈ నీడ అంటుందండి. నువ్వు ఉంటేనే నీడుంది. నువ్వెవరు? నీ నీడకి ఆధారమైన దేహం కాదు. అని నిసర్గదత్త మహారాజు ఏం గర్వపడటానికి ఏం లేదు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా గర్వపడటానికి ఏం. అందం కరిగిపోయేదే, వయసు కరిగిపోయేదే, ఆస్తులు కరిగిపోతాయి, ఏవైనా కరిగిపోయేవే. నిద్రలోనే ఏమి ఉండట్లేదు. ఆఫ్టర్ ఆల్ పుట్టినరోజు గడపకుండా 18 గంటలు 16 గంటలు అయిపోతే నిద్రలో ఏమి ఉండట్లేదు. ఎంత సంపాదిస్తే ఏమిటి? ఆ 2 గంటల్లో అన్నీ పోగొట్టుకుంటున్నావు. కానీ అది శాశ్వత సత్యం. నువ్వు ఎప్పుడు సంపాదించలేదు, ఎప్పుడు పోగొట్టుకోలేదు, నువ్వు ఎప్పుడు పుట్టలేదు, ఇప్పుడు చచ్చిపోలేదు అన్న సత్యం, ఆ 2 గంటల సత్యం ఏదైతే ఉందో
నిద్రలో మనందరం పొందే ఆ 2 గంటల్లో పొందే అనుభవం ఏదైతే ఉందో, అనుభవం లేని అనుభవం ఏదైతే ఉందో, అనుభూతి లేని అనుభవం ఏదైతే ఉందో, అనుభవం కాని అనుభవం ఏదైతే ఉందో, ఆ అనుభవం మనందరిది. అది మాత్రమే నిజమైన అనుభవం. ఇది ఈ ఈ ఇప్పుడు మనం అనుకునే ఈ మాయ మిథ్య అనుభవం కానే కాదు అని నిసర్గదత్త మహారాజు వారు చెప్పారు. సద్గురుదేవులు అనేక సార్లు చెప్పారు. నేను నీడతో నువ్వు యుద్ధం చేస్తావా అని అన్నారు. కలవరింత అంటారు. నిద్రపోయాక చప్పట్లు కొడితే కలవరింత అంటారు. గాఢ నిద్రలో కేరింతలు లేవు, కలవరింతలు లేవు, అప్పగింతలు లేవు, చావు పుట్టగలదు. అది జ్ఞానం అండి. ఆ స్థితికి అందుకోవాలండి. లేకపోతే ఇది మా అయితే కోర్టు సంపాదిస్తాం, ఏదో మా అయితే బిరుదులు వస్తాయి, మా అయితే శత్రువులు సంపాదించుకుంటాం, అందరి మీద ద్వేషం సంపాదించుకుంటాం. ఇది అంతేంటి సంపాదిస్తారా? ఇది ఈ ఇంద్రియ జ్ఞానంతో బాధ పోగొట్టుకోండి. సంపాదించకపోయినా పర్లేదు, సంపాదిద్దామని కాదు, సంపాదించదు నిరుత్సాహం కాకుండా శాంతిగా ఉండండి. అట్లా ఉండండి. ఎరుకలో ఎలా ఉండాలి అంటే సాధ్యం కాదు అని తెలిసి ఆ జ్ఞానంతో మీరు శాంతిగా ఉండండి. మీ ప్రయాణం చక్కగా బుద్ధి ఏముందో లేదో మాస్టర్ గారు ఒక మాట చెప్పారు. మరి పుట్టుక చావులు ఇవ్వంటున్నారుగా, ఎట్లా మరి దీన్ని పెస్టిసైడ్ ఏమని చేస్తుంది? చావు పుట్టుక లేదు. వచ్చే వారం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ శివానందునకు